హలో అందరికీ వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. ఈవినింగ్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చామండి స్వర్ణగిరి టెంపుల్కి. హైదరాబాద్ నుంచి అయితే 1 అవర్ పట్టింది జర్నీ. ఇప్పుడు మీకు ఎంట్రీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎంట్రీకి అటు ఇటు గరుత్మంతుల వారు, ఇక్కడ స్వామివారి పాదాలు అయితే పెద్దగా అయితే ఇచ్చారు. నైట్ టైం అవడం వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. పక్కనే అయితే ఈ మొక్కు ఉందండి, అసలు భలే ఉంది. దీని పేరైతే ఏదో కానీ, అందుకే వీడియో అయితే తీశాను. ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుతా పైకి అయితే వెళ్ళాలి. స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేయచ్చు, అంత కష్టంగా ఏమీ లేవు. ఇది పైకి రాగానే అయితే మెయిన్ గాలిగోపురం. మనం చూసే ప్రదేశం అంతా ఎక్కువ ఇటే ఉంది, కానీ ఫస్ట్ అటువైపుకి కూడా వెళ్ళి చూసి వద్దాము. లోపలికైతే అసలు ఎంట్రీ లేదండి. అసలు లోపలే ఎక్కువ చూడాల్సింది, బయట ఎంత ఉందో లోపల అంత బాగుంది. స్వామివారిని చూడడానికి ఎంట్రన్స్ అయితే ఇదేను. స్వామివారు అయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన అంటే సేమ్ ఫీలింగ్ అయితే కలిగింది. సెల్ ఫోన్లు అయితే అన్నీ ఇక్కడే పెట్టేసేయాలి. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద స్క్రీన్ కూడా పెట్టారు. లోపల జరిగే కార్యక్రమాలన్నీ ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే రథం చెక్కతో చేశారు, ఎంత బాగుందో. స్వామివారికి కొన్ని సేవలు చేసేప్పుడు రథం మీద తిప్పుతారు కదా, దానికోసం అట్టుంది. ఇటువైపు కూడా ఒకటి పెద్ద కోటలాగా అయితే ఉంది. కింద చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు, మనం కూడా వెళ్దాం రండి. ఇదేదో లోపల హాల్ లాగా ఉంది, నాకు తెలియదండి దీని గురించి. నేను బయట నుంచే తీసి వచ్చేసాను, లోపలికైతే వెళ్ళలేదు. దర్శనానికి ఇటు నుంచే వెళ్ళాలి. ఇదైతే దర్శనం అయిపోయింది, తరువాతే సెల్ ఫోన్ తీసుకొచ్చి వీడియో అయితే తీస్తున్నాను. అంతా కొండరాయితోనే చేశారండి. అసలు డ్రోన్లో చూస్తే అయితే ఇంకా బాగుంటుంది. మన దగ్గర డ్రోన్ అలాంటివి లేవు కదా, మన బడ్జెట్కి అవి సరిపోవు. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇంకా ఇటంతా చూడాల్సింది చాలా ఉంది. ఇదైతే ప్రసాదం కౌంటరు. వచ్చిన వాళ్ళందరూ కాసేపు కూర్చోడానికైతే ఇక్కడ నీడ కోసం కొన్ని టెంట్లు అయితే వేశారు. అద్దం చూస్తే చాలు నా చిట్టుతల్లి రింగులు తిరిగిపోద్ది. నేను ఒకసారి అద్దంలో చూసేసుకున్నాను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు, చాలా పెద్ద విగ్రహం. ఇంకా పూర్తిగా కట్టడం అయితే అవ్వలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది ఒక సైడ్ గాలిగోపురం, 3 వైపులు అయితే ఉన్నాయి గాలిగోపురాలు. ఇంకొంచెం ముందుకెళ్తే దీపాలు వెలిగించారు. ఇక్కడ స్వామివారికి ఇంతకు ముందు ఇక్కడ ఉయ్యాల సేవ అయితే చేశారు. దీపాలు అయితే వెలిగించారు, అవి కొండెక్కకుండా చుట్టూరు అద్దాలతో అయితే క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇటు సైడ్ బ్యాగ్ తిరిగి వచ్చేస్తున్నాను. అసలు నన్ను వీడియోనే తీసుకొని ఇవ్వట్లేదు, ఓ గింగరాలు తిరిగేస్తూ ఉండిద్ది, తిన్నగా ఒక్క చోట ఉండదు. ఇది చూసారా, నేను చాలా వీడియోస్లో చూశాను, మధ్యలో నుంచి ఉంటే మన సెల్ ఫోన్ చుట్టూరు తిరుగుతున్నట్టు. దీనికైతే పర్సన్కి వచ్చి 20 రూపీస్ అంట. ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ ఉన్న ప్లేస్లోకి అయితే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇదైతే ఇందాక చెప్పాను కదా కూర్చోడానికి అయితే వేసారని, అది దాని నుంచి పక్క నుంచి వెళ్తే ఇక్కడ ఇలాంటి ఫౌంటైన్లు అయితే భలే పెట్టారండి. చూసే వాళ్ళందరూ అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. మా పిల్లలు కూడా మేము ఫోటోలు దిగుతామన్నారు, అందుకే వాళ్ళనైతే అక్కడ కొన్ని ఫోటోలు తీసాము. ఇప్పుడు మనం ఫుల్ ట్రెండీ ప్లేస్ అండి. అనంత పద్మనాభ స్వామి లాగా శేషశయనం పైన పడుకొని ఉంటారు. చాలా వీడియోస్లో చూశాను నేను ఆ ప్లేస్ అయితే. ఆ ప్లేస్ కోసం కింద నుంచి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. ఫస్ట్ కింద నుంచి వెళ్దాము. ఈవినింగ్ అవ్వడం వల్ల చాలామంది జనాలు ఇంకా తక్కువే ఉన్నారు. మార్నింగ్ టైంకి అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట, కానీ నైట్ టైంలో లైటింగ్ అది చాలా బాగుంటుందన్నారని చెప్పేసి నేను నైట్ టైమే వెళ్ళాను వీడియో తీయడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఫోన్లో చూసేదాన్ని, రియల్గా చూస్తే ఒక ఎగ్జైట్మెంట్గా అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఎవరికి వాళ్ళు ఫోటోలు దిగే దానిలో బిజీ అయిపోయారు. రీల్స్ తీసుకునే వాళ్ళు రీల్స్ తీస్తున్నారు, ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు నేను మీకు చూపించిన గ్రౌండ్ ఫ్లోరు, ఇప్పుడు పై ఫ్లోర్కి అయితే వెళ్దాము. దానికోసం ఇలా పైకి స్టెప్స్ ఎక్కేసి ఇలా తిరిగేసి వెళ్ళాలి. ఇక్కడ కూడా రౌండ్గా ఉంటుంది, మధ్యలో స్వామివారు ఉంటారు, రౌండ్గా అయితే ఉంటుంది. మీకు అర్థమైపోద్ది కొంచెం ముందుకెళ్తే చూస్తే. చూసారు కదా, ఇప్పుడు ఇటు నుంచి స్వామివారి ముందుకైతే వెళ్తున్నాను నేను. అసలు అంతా కొండరాయితో చెక్కినవేనండి శిల్పాలు. ఆ స్తంభాల పైన చాలా బాగా చెక్కారు, డిజైన్స్ భలే ఉన్నాయి. అసలు ఇంత గుడి కట్టాలంటే ఎంత టైం పడుతుందో. ఇప్పుడు నేనైతే ఫ్రంట్కి వచ్చేసాను. అక్కడ మెట్ల పైన చిన్న చిన్న టైల్స్ అనుకున్నాను నేను, అన్ని డబ్బులు కాయిన్స్ వేశారు. వచ్చే జనాలందరూ అక్కడ కాయిన్స్ వేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు స్వామివారికి దీపం పెట్టాలి అంటే ఇది ఒక్కటే ప్లేసు.
వాటికి కావాల్సినవి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే 365 ఒత్తులు ఆవు నెయ్యితో చేసి అమ్ముతున్నారు. కిందకు వచ్చే పక్కకి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.